ఎట్లా ముందు తీసుకోవాలనే టెక్నాలజీ మొత్తం టెక్నాలజీ. ఆర్జీవి బాగుంది, ఎందుకు వచ్చిండు అర్థం కాలే. రాజమౌళి ఉన్నాడు, ఎందుకు వచ్చిండు అర్థం కాలే. అందుకనే వాళ్ళకైతే అర్థమవుతుంది, నీ సాఫ్ట్వేర్ కాదు, నీ సాఫ్ట్వేర్ కాదు. మీకు అర్థం కాలేదు అయితే నేను చెప్పేది అయ్యా, హైటెక్ సినిమా అందరికి అర్థం కాదు, సాఫ్ట్వేర్ సినిమా సాఫ్ట్వేర్లకు మాత్రమే అర్థమైంది. రాజమౌళి గారు వచ్చారు, ఎందుకు వచ్చారు అర్థం కాలే. ఎందుకంటే సాఫ్ట్వేర్, నీ సాఫ్ట్వేర్ కాదు కదా, నేను సాఫ్ట్వేర్ కాదు. రాజమౌళి గారు వచ్చారు, ఎందుకు వచ్చారు అర్థం కాలేదు. మళ్ళా మన ఆజీవ్ గారు వచ్చారు, ఎందుకు వచ్చారు అర్థం కాదు. బుద్ధి బ్రహ్మాండంగా ఉంది, అందుకని అది సాఫ్ట్వేర్ కదా. ఐటీ ప్రతి ఒక్క క్యారెక్టర్ కి ఫుల్ ఇచ్చిండు రోల్. అమితాబ్ బచ్చన్ సార్ కైనా, కమల్ హాసన్ సార్ కైనా, వీళ్ళనైతే ఇప్పటివరకు అయితే ఎవరు చూపెట్టలేరు అన్న, అంత మంచిగా ఉంది అన్న ఫిలిం. అన్న బాగాలేదు అని అంటే నేను చెప్తున్నా, ఇప్పటికైనా మన ఇండియన్స్ కి మంచిగా ఎంకరేజ్ చెయ్యరన్న. లిప్ ఫస్ట్ నైట్ సీన్లు ఇవి ఉంటేనే మన ఇండియన్స్ కి జోష్ వస్తుంది. నేను కాదని అంటలే, నేను కూడా ఇండియా కాదని అంటలే, కానీ ఇలాంటి ఫిలిము ఇదే నాకేమనిపించింది అంటే, ఆఫ్టర్ లాంగ్ టైమ్ రాజమౌళికి ఇప్పటివరకు కాంపిటీషన్ లేనున్న వ్యక్తి రాజమౌళి నిద్ర కూడా పొనియాడన్న, అలాంటి సినిమా వచ్చిందన్న. అంత రాజమౌళి యాక్టింగ్ చేసిండు, అన్నిటికంటే ఆర్జీవి సార్ కూడా యాక్టింగ్ చేసిండు, కాదని అంటే ఆయనది ఇంకా వేరే లెవెల్ ఉంది. స్క్రీన్ పైన బ్రహ్మానందం ఉన్నారు, ప్రతి ఒక్కరు ఉన్నారు ఇందులో. అంత బాగుందన్న ఫిలిం అయితే. సెకండ్ హాఫ్ అయితే గూస్ బంప్స్ అన్న, అంత బాగుంది గూస్ బంప్స్. సినిమాలో హైలైట్ అంటే విఎఫ్ఎక్స్ అన్న, డైరెక్షన్ అన్న. మెయిన్ థింగ్ విఎఫ్ఎక్స్ డైరెక్షన్. ఎందుకంటే మనకు చూపెట్టే విధానం అయినా ఇప్పటివరకు, ఇప్పుడు రీసెంట్ గా ఆదిపురు చూపించాడు, వాడు 600 పెట్టి సినిమా తీసినవాడు కనిపిస్తే ఇన్న కొట్టి పంపిస్తారన్న, మన అట్లుంది తెలుసా. ఈయనకేమో మంచి ఇస్తారు, ఇతనికేమో అంతా మంచిగా ఉంది. ఓవరాల్ గా అయితే సినిమా చాలా బాగుంది.